ఆంట్‌కి, ఆంటీకి తేడా ఏంటి? ఫాదర్స్ తాలూకా సిబ్లింగ్స్ అంటే మేనత్త ఆంట్ అని పిలుస్తాం. మదర్ తాలూకా సిబ్లింగ్స్ అంటే పిన్ని గాని, పెద్దమ్మని గాని మనం ఆంట్ అని పిలుస్తాం. లేదా చిన్నాన్న లేదా పెదనాన్న తాలూకా వైవ్స్‌ని గూడా మనం ఆంట్ అని పిలుస్తాం. ఇదే సేమ్ మీనింగ్‌తో ఉండేటువంటి వేరే వర్డ్ ఒకటుంది ఆంటీ. సో, ఇది ఒక ఇన్ఫార్మల్ స్టైల్‌లో మనం యూజ్ చేసేటువంటి వర్డ్. దీనికి వేరే అర్థం కూడా ఉంది. ఒక స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వాళ్ళ మదర్ ఏజ్ ఉండేటువంటి ఆడవాళ్ళందరిని కూడా ఆంటీ అని పిలుస్తారు. ఐదర్ నైబర్‌హుడ్‌లో ఉండొచ్చు, రోడ్డు మీద అవ్వచ్చు, లేదా ఒక షాప్‌లో అవ్వచ్చు. సో, దిస్ ఈజ్ అన్ అఫెక్షనేట్ వే ఆఫ్ అడ్రెస్సింగ్ ద విమెన్ కైండ్ ఇన్ ఇన్ఫార్మల్ స్టైల్. నౌ కమింగ్ టు ద ప్రొనౌన్సియేషన్, ఈ ఏయుఎన్‌టి ఆంట్‌ని అమెరికన్ ఇంగ్లీష్‌లో యాంట్ అని పిలుస్తారు. అదే బ్రిటిష్ ఇంగ్లీష్‌లో అయితే ఆంట్ అని పిలుస్తారు. అయితే స్పెల్లింగ్‌లో ఆంటీకి 2 స్పెల్లింగ్‌లు ఉన్నాయి. వై ఎండింగ్‌తో ఒకటుంది, ఐఈతో ఒకటుంది. వై ఎండింగ్ ఈజ్ ద బ్రిటిష్ అండ్ ఐ ఎండింగ్ ఈజ్ ద అమెరికన్. మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే దీని తాలూకు ప్లూరల్ ఏంటి? దీని తాలూకు ప్లూరల్ ఏంటి? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.